ఇరిగేషన్ విధ్వంసం, వ్యవసాయ విధ్వంసం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం అయిపోయింది, ఇక సాగునీరు రంగం విధ్వంసం. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టరు. వీళ్ళ కుట్ర కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. అటువంటి దాన్ని పూర్తిగా పడవలో పెట్టి కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఇవాళ తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడంటే ఇవాళ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఒక రైతులందరి నోళ్లలో మన్ను కొడతా ఉన్నారు. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం వల్ల 500 టీఎంసీ నీళ్లు భూగర్భంలో ఉండేయని చెప్పుకునేది. ప్రతి చెక్ డ్యామ్, వేలాది చెక్ డ్యామ్స్ లో నీళ్లు, ప్రతి చెరువులో నీళ్లు, ప్రతి వాగులో నీళ్లు, ప్రతి పొలంలో నీళ్లు వచ్చే విధంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కేసీఆర్ గారి పైన అక్కస్తో కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలా, దొంగ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రతోటి వాళ్ళ కాళేశ్వరం పడావ పెట్టి కేసీఆర్ గారిపై కక్ష తీర్చుకోవాలంటే రకరకాల మార్గాలు ఉండొచ్చు, కానీ ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. ఓట్లేసి గద్దె మీద అధికారం ఇచ్చినటువంటి ఒక రైతాంగం నోట్లో మన్ను కొడతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఇవాళ గోదావరి కృష్ణా జలాలు రెండింటినీ కూడా ఇవాళ గురుదక్షిణ కింద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కట్టబెడుతున్నారా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. బనకచన్న ప్రాజెక్టు మాట్లాడాడు, కృష్ణా జలాల్లో రావాల్సిన వాట గురించి మాట్లాడాడు. మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల రైతులకు రావాల్సినటువంటి ఒక జల హక్కులను చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి గురుదక్షిణ కూడా ఇస్తా ఉండు. ఇది కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క క్షణమన్న కరెంటు పోయిందా చెప్పని? ఇవాళ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇండ్లల్లో బల్బులు ఎగిరిపోతా ఉన్నాయి, కరెంటు లేదు. ఎప్పటికప్పుడు షార్ట్ సర్క్యూట్లు అవుతుందో తెలియదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. 24 గంటలు కరెంటు వచ్చింది. ఇవాళ పవర్ కట్స్ ఇవాళ తెలంగాణలో చూస్తున్నట్టు ఒక పరిస్థితి. తాగునీరు కష్టాలు మళ్ళా మొదలైన ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ ఒక విధ్వంసకారుడు, నేను ఎందుకు మరీ చెప్తా ఉన్నా అంటే, ఎవరన్నా మనకు ఓట్లేసిన వాళ్ళు ఇండ్లు కూలుస్తామండి? హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక మారణ హోమం ఎవరన్నా మర్చిపోగలుగుతారా చెప్పండి? గుండెల్లో కత్తులు దింపినట్టే అది, పేద ప్రజల గుండెల్లో కత్తులు దింపినట్టు హైడ్రా లాంటి బుల్డోజర్లు పంపి, ఒక పక్కన ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజని చెప్పని రాహుల్ గాంధీ మాట్లాడతాడు, తెలంగాణలో బుల్డోజర్ రాజు నడిపిస్తూ హైడ్రా పేరు మీద ఇండ్లు కూల్చివేసింది, మూసీ పేరు మీద ఇండ్లు కూల్చివేసింది. విత్సలవిడి అదాని లాంటి వాళ్లకు మూసీని కట్టబెట్టే ఒక ప్రయత్నం చేయటం, ప్రాజెక్టును కట్టబెట్టే ప్రయత్నం చేయటం, అవినీతికి పాల్పడటం. నోరు లేని జీవాలను కూడా వదిలిపెట్టలే, నోరున్నటువంటి ఓటేసినటువంటి ఒక పేద ప్రజలను వదిలిపెట్టలే, నోరు లేని జీవాలను చెట్టు చేమను కూడా వదిలిపెట్టకుండా 400 ఎకరాలైనటువంటి హెచ్సియు భూముల్లో ఉన్నటువంటి చెట్లను విధ్వంసంగా మార్చిన పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. ఈ రకంగా మొత్తం అటు ఇరిగేషన్ విధ్వంసం, ఎక్సైజ్. నాకు బాగా గుర్తు, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నెత్తి మీద నోరు పెట్టుకొని ఊకి అంటుండే, తెలంగాణ ఆడబిడ్డల పుస్తెల తాళ్లు తెంపి ఆర్థిక ఖజానా నింపుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పని మాట్లాడినారు. శుద్ధపూస మాట్లాడినావు. మరి నువ్వు ఇవాళ ఏం చేయాలి చెప్పరు ఒక మాట. You said that the previous government was surviving economically on the excise revenue. మరి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? మొన్న బీర్ల రెవెన్యూ ధరలు పెంచిండు, ఇవాళ విస్కీ ధరలు పెంచిండు, మొత్తానికి లిక్కర్ ధరలు పెంచిండు, టార్గెట్లు పెంచిండు, షాపులు పెంచుతున్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చేయాలా? ప్రజల కిడ్నీలు ఖరాబ్ అయినా పర్వాలేదు, లివర్లు ఖరాబ్ అయినా పర్వాలేదు, నా ఖజానా నిండాలా, నా హెలికాప్టర్లు తిరగడానికి మాత్రం దుబారాకు ఖర్చులు కావాలని చెప్పని ఇవాళ ప్రజలను వాడుక దొబ్బుతా ఉన్నాడు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఫెయిల్యూర్ ఇన్ గవర్నెన్స్. జిహెచ్ఎంసీ అండి, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, 1 కోటి మంది బతికేటువంటి ఒక నగరం హైదరాబాద్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకనామిక్ హబ్స్ ఆఫ్ ద కంట్రీ. నెలకు సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయల రెవెన్యూ అందించేటువంటి ఒక సిటీ ఇది. 4 జిహెచ్ఎంసీ కమిషనర్లు ఎవడన్నా మారుతాడా చెప్పరి? రోజ్ ఇలా భర్తీ, రొనాల్డ్ రోజ్ ఇలా భర్తీ, తర్వాత అమ్మాయి అంటే అమెరికా ఆంధ్రాకి పోయినట్టుంది, తర్వాత ఇప్పుడు ఈయనను కూడా ఉండనిస్తారా ఉండనేది తెలియదు. ఇది ఒక్కటే కాదు,
నా కమిషనర్లను ఉండనీయడు, నా డీజీపీలను ఉండనీయడు, ఆఫీసర్లను ఉండనీయడు. చదరంగం ఆడినట్టు మనసు దోచినప్పుడు ఆఫీసర్లను మార్చేస్తే పరిపాలనపై పట్టెట్లు వస్తుంది అని చెప్పని హెచ్ఎండి అట్లనే, జిహెచ్ఎంసీ అట్లనే కూడా చేసిన పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ప్రగతి భవన్ రాడు, సెక్రటేరియట్కు రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు, లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరైనా సాధారణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవాలా? ఆయన ప్యాలెస్లో కలవాలా, లేదు మోడర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలవాలా? చెప్పండి. నేను ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇస్ మోడర్న్ పోలీస్ స్టేషన్. మామూలు పోలీస్ స్టేషన్కి ఏమో ఇంకోటి చిన్న బిల్డింగ్లో ఉంటుంది, ఇది పెద్ద అద్దాల మేడ. ఇది పోలీస్ స్టేషన్, అది కమిషనర్ కూర్చుంటాడు, రకరకాల ఆఫీసర్లు కూర్చుంటాడు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం మీరే గుర్తు చేసుకోండి. ఒక సర్పంచో ఒక ఎమ్మెల్యేనో రేషన్ కార్డుల సమస్య పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిష్కరిస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రేషన్ కార్డుల పంచాయతో, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డుల వితరణనో, ఇంకేదో పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ముచ్చట ఎవడన్నా పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన రివ్యూ చేస్తారా? ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్నాడు? పోలీసులు అంటే ఒక భయానికి చిహ్నం, ఆధిపత్యానికి చిహ్నం. కాబట్టి నేను అక్కడ కూర్చుంటున్నా, నాకు డీజీపీలు సెల్యూట్ కొడతారు, నా కమిషనర్లు సెల్యూట్లు కొడతారు. కాబట్టి నేను ఎవరినైనా ఏ రకంగా అదిరిస్తా బెదిరిస్తా అని చెప్పని ఒక పోలీస్ రాజ్యం నడుపుతున్నాడు అని చెప్పని సింబాలిక్గా చూపెట్టడం కోసం ఇవాళ సెక్రటేరియట్కు రాడు. దాన్ని కోట్ల రూపాయల సెక్రటేరియట్, అది అద్భుతమైన బిల్డింగ్. అది అక్కడికి ఎందుకు రావట్లేవు? ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండవు? గవర్నెన్స్ విధ్వంసం ఇది, గవర్నెన్స్ విధ్వంసం ఇది. పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి.